బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మరొక్కసారి బాంబు పేల్చింది. ఈసారి డైరెక్ట్గా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగిస్తున్నాడు అంటూ నిన్న నిండు అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు ఏదైతే కాళేశ్వరం సంబంధించి చర్చ జరిగింది. చర్చ అనంతరం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కవిత అయితే తన సంచలన ఆరోపణలు చేసింది. ఈసారి డైరెక్ట్గా పార్టీ కీలక నేత సీనియర్ నేత అయిన హరీష్ రావుని టార్గెట్ చేస్తూ డైరెక్ట్గా అటాకింగ్ అయితే మొదలుపెట్టింది. మొత్తం కాళేశ్వరం సంబంధించి ఆ ముగ్గురు నేతలే అంటే ఆ ముగ్గురునే ప్రధాన పాత్రగా ఉంది అని చెప్పేసి ఒక పక్కన హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, మరో పక్కన ఏదైతే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు ముగ్గురు వేసిన దానికి కేసీఆర్ని నిందిస్తున్నారు. అటు కేసీఆర్ మీద సిబిఐ కేసు పెట్టడం ఏంటి, అసలు నాకు ఒక బిడ్డగా నేను కేసీఆర్ కూతురుగా నాకు కడుపు రగిలిపోతుందని చెప్పేసి తను ఒకంత భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి. ప్రెస్ మీట్లోనే కూడా కంటతడి పెట్టిన కూడా పరిస్థితి. ఇంత జరుగుతుంటే పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుంది? నిన్న సిబిఐకి అప్పగిస్తానంటూ నిండు సభలో కేసీఆర్ను ఇష్టం వచ్చిన రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మరోపక్కన పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ బంద్కు ఎందుకు పిలుపునివ్వలేదు? కేసీఆర్ బిడ్డగా చెప్తున్నాను కదా, అతనికి తిండి మీద కూడా ధ్యాస ఉండదు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 6 నెలలుగా దాదాపు తెలంగాణకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద మానిటర్ పెట్టుకొని దాదాపు 6 నెలలు తెలంగాణకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అంత కృషి చేసిన మా డాడీపై సిబిఐ కేసు ఎట్లా పెడతారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఈ ఈఎన్సీలు కానీ లేకపోతే కొంతమంది దాడులు జరిగినప్పుడు కూడా వాళ్ళు 100 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ వెనకాల డైరెక్ట్గా అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు కానీ లేకపోతే రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు లేకపోతే అప్పటి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఏదైతున్న వీళ్ళు చేసిన తప్పులకు కేసీఆర్ని బదనాం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులకు కేసీఆర్ శిక్ష పడాలని చెప్పేసి కూడా హరీష్ రావుపై డైరెక్ట్ అటాకింగ్ అయితే మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసిన అవినీతికి కేసీఆర్కు అవినీతి మరక అంటిందని చెప్పేసి డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టింది. అసలు కేసీఆర్నే టార్గెట్ చేసినప్పుడు ఇంకా నాకు పార్టీ ఉంటేంటి లేకపోతే ఏంటి అంటే కూడా ఒకంత అసహనానికి గురైన పరిస్థితి. మరో పక్కన అసలు అంటే తిండి మీద ధ్యాస లేనివాడు, ఓన్లీ తెలంగాణ మీద ధ్యాస ఉండవు. అసలు డబ్బు పిచ్చి కూడా ఉండదు మా నాన్నకు. నా పెళ్ళయ్యే టైంలో కూడా నాన్న చాలా వరకు ఇబ్బంది పడ్డాడు. మాది ధనవంతుల కుటుంబం కాదు అనుకుంటా. అంటే డబ్బు మీద వ్యామోహం ఉండదు డాడీకి, మొత్తం కేవలం తెలంగాణ ధ్యాసే, 24 గంటలు తెలంగాణ ధ్యాసే అంటూ కేసీఆర్ గురించి ఇప్పుడు సిబిఐ కేసు ఈ వయసులో ఇంత వయసులో సిబిఐ కేసు ఎదుర్కోవడం ఏంటి, ఒక బిడ్డగా నా కడుపు తరుక్కుపోతుందని చెప్పేసి మరో పక్కన అవినీతికి సంబంధించి వాళ్ళు ముగ్గురు వేసిన దానికి కేవలం కేసీఆర్ మీద సిబిఐ కేసు ఏంటి? దీని వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే ఏసీబీ దాడుల్లో పట్టుకున్న ఈఎన్సీలు కానీ లేకపోతే అప్పుడు సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు సంబంధించి వాళ్ళ వెనకాల ఖచ్చితంగా ఈ ముగ్గురే ఉంటారు. సో ఆ అధికారులను కూడా ఖచ్చితంగా విచారిస్తే వీళ్ళ ముగ్గురు పేర్లు బయటపడతాయని చెప్పేసి కూడా కవిత తన ఆరోపణలు చేసింది. ఖచ్చితంగా ఈ హరీష్ రావు కానీ లేకపోతే సంతోష్ రావు కానీ వీళ్ళ ముగ్గురికి సేఫ్ హ్యాండ్ రేవంత్ రెడ్డే ఉన్నాడు. సో కాకపోతే ఇప్పుడు రేపటి నుంచి నాపై మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఏదైతే నేను ఎప్పుడైతే దయ్యాలున్నాయని చెప్పేసి పార్టీలో మొదటి నుంచి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి పార్టీలో నన్ను చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారు. హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ చాలా వరకు నన్ను ఇబ్బందులు పెట్టారని చెప్పేసి తను కంటతడి పెట్టిన పరిస్థితి. మొత్తంగా కేసీఆర్ టార్గెట్గా ఇంత జరుగుతుంటే కనీసం పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పటికి కూడా పార్టీ వాళ్ళనే నమ్ముకొని ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్పై కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంత జరుగుతుంటే కూడా కేసీఆర్ ఇంకా వాళ్ళనే నమ్ముతున్నాడు. సో ఖచ్చితంగా నా వెనకాల రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ లేకపోతే మోడీ ఉన్నట్టు వీళ్ళు రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తారు. అలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చి ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కవిత. ఖచ్చితంగా నా వెనకాల ఎవరు లేరు, హరీష్ రావు వెనకాలనే రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ టార్గెట్గా పనిచేస్తున్నారు. దానికి సంబంధించి హరీష్ రావు కూడా హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టు కూడా తను వ్యాఖ్యలో చెప్పకనే చెప్పింది. ఓవరాల్గా అంటే ఇంత జరుగుతుంటే ఒక బంద్ కాల్ ఎందుకు ఇవ్వలేదు? మరోపక్క యూరియాకి సంబంధించి కూడా కేసీఆర్ నేను ఎంపీగా ఉన్నప్పుడు 6 నెలల ముందు నుంచే మాకు చాలా వరకు సూచనలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజామాబాద్ వరదలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. కేవలం కేసీఆర్ని టార్గెట్గా వచ్చినప్పటి నుంచి కేసీఆర్ని తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు, కేవలం కేసీఆర్ని జైల్లో వేయాలనే ఒక ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి ఇంకొక ఆలోచన లేదు. దానికి సంబంధించి ఇంట్లో వాళ్ళే సాయం చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా నేను రాసిన లేఖ కూడా లీక్ చేసింది వీళ్ళే అంటూ హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో కూడా మొన్న మాజీ మంత్రి సీనియర్ పార్టీ లీడర్ జగదీశ్వర్ రెడ్డిపై వ్యాఖ్యలు. ఇప్పుడు చూసుకుంటే హరీష్ రావు మీద డైరెక్ట్ అటాకింగ్ మొదలుపెట్టింది. సో దయ్యాలంటే వీళ్ళేనా అని చెప్పేసి కూడా పార్టీలో గుసగుసలాడుతున్నాయి. పార్టీ వాళ్ళు నన్ను తిట్టుకున్నా మంచిది, నిజాలు చేదుగా ఉన్న మంచిది, నేను నిజాలు చెప్పదలుచుకున్నాను.
అవసరమైతే నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నాది కేసీఆర్ బ్లడ్, తెలంగాణ బ్లడ్ అంటూ కూడా చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి రియాక్షన్స్ రాలేవు. రేపటి నుంచి పార్టీలో కూడా నాకు సంబంధించి పార్టీ సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి చాలా సోషల్ మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేసీఆర్ మీదనే సిబిఐ కేసు వచ్చిందంటే ఇక పార్టీ అంటూ నాకు అవసరం లేదు. స్థానిక సంస్థల్లో ఓడిపోయినా మంచిదే, ఈ ఓటమికి కారణం కూడా వాళ్ళ ముగ్గురే అని చెప్పేసి ఇప్పటికైనా కేసీఆర్ గ్రహించి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని కేసీఆర్ డిసైడ్ చేసుకోవాలని చెప్పి కూడా కేసీఆర్కు సలహా ఇచ్చిన పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే పార్టీ ఏం చేస్తుంది? కనీసం ఒక తెలంగాణ బంద్ కానీ లేకపోతే ఇంకేదైనా కాల్ ఇవ్వచ్చు కదా. మొదటి నుంచి పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పటి నుంచి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అది అటు తిరిగి మళ్ళీ కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుందని నేను గతంలోనే చెప్పాను. సో ఇప్పుడు అదే అంశం బయటకు వచ్చింది. ఏమన్నా అంటే నా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే బండి సంజయ్ ఉన్నాడు, లేకపోతే మోడీ ఉన్నారు, వీళ్ళంతా నాతో మాట్లాడిస్తున్నారని చెప్పేసి నా మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెడుతున్నారని చెప్పేసి కూడా కవిత తన వ్యాఖ్యల్లో పేర్కొంది. ఓవరాల్గా చూస్తుంటే హరీష్ రావు పేరు బయటికి చెప్పడం అంటే ఇంత బాధపడుతున్నాను. నేను ఇన్ని రోజులు ఎప్పుడు బయటికి వీళ్ళ పేర్లు చెప్పలేదు. బట్ కేసీఆర్కే సిబిఐ కేసు మెడకు చుట్టుకుందంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు మాట్లాడకపోతే ఇక నాకు బాగుండదు. సో పార్టీ బతకాలంటే ఇప్పటికైనా ఖచ్చితంగా ఇలాంటి నేతలందరినీ కేసీఆర్ ఏరిపారాయాలని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పింది. ఓవరాల్గా కవిత మాత్రం చాలా సంచలన విషయాలు బయటపెట్టిందని చెప్పొచ్చు. గతంలో కూడా పార్టీలో దయ్యాలు ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ కూడా చాలా దూరం పెట్టుకుంటూనే వచ్చాడు. మొన్న కవిత కేటీఆర్ కూడా రాఖీ కట్టలేని పరిస్థితి. అంటే కుటుంబానికి సంబంధించి పార్టీకి సంబంధించి కవిత మొదటి నుంచి తన స్టాండ్ అయితే చెప్పకనే చెప్తుంది. నేను నిజం మాట్లాడుతున్నాను, ఎందుకంటే కేసీఆర్ను చాలా దగ్గరుండి చూస్తున్నాను. 2006 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. డాడీ గురించి నాకు తెలుసు, అతను మీకు పార్టీ అధ్యక్షుడు కావచ్చు, బట్ అతను నాకు కన్న తండ్రి. ఒక కన్న తండ్రిగా ఒక కన్నబిడ్డగా నా బాధ ఏంటో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు కానీ పార్టీ కార్యకర్తలకు ఆమె ఒక సందేశం అయితే ఇచ్చారు. సో రేపటి నుంచి నన్ను ఎంత తిట్టుకున్నా మంచిదే, నేను ఇప్పటి నుంచి నిజాలే మాట్లాడతాను, నేను ఇండిపెండెంట్గానే ఉంటాను అని చెప్పకనే చెప్పింది. పార్టీ అంతా ఒకవైపు, ఇప్పటి నుంచి కవిత ఒకవైపు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి హరీష్ రావు వర్గం కానీ లేకపోతే ఇటు కేటీఆర్ కానీ లేకపోతే పార్టీకి సంబంధించి ఇంతవరకు ఎలాంటి రియాక్షన్స్ రాలేదు. సో ఈ ప్రెస్ మీట్ తర్వాత కానీ మళ్ళీ ఏమైనా రియాక్షన్స్ వస్తాయా లేకపోతే మామూలుగానే ఎట్లాగూ కేసీఆర్ చెప్పేంత వరకు పార్టీలో ఈ విషయం సంబంధించి కూడా ఎవరు మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే పార్టీ సీనియర్ నేత దాదాపు హరీష్ రావు పైనే డైరెక్ట్గా అటాకింగ్ మొదలుపెట్టిందంటే కవిత ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి అవసరమైతే ఒక ఇండిపెండెంట్గా నేను ఉంటానని చెప్పేసి చెప్పడంతోనే, అంటే గతంలో ఏదైతే ఈ అవినీతికి సంబంధించి వాళ్ళు చేసిన అవినీతికి మా నాన్న శిక్ష పడాలా, మా నాన్న ఈ వయసులో సిబిఐ కోర్టుల చుట్టూ తిరగాలని చెప్పేసి కవిత కూడా కన్నీటి పర్యంతమైన విషయం. మరో పక్కన ఇంత జరుగుతుంటే అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదా? గతంలో కేటీఆర్ నాపై కుట్రలు చేశాడని చెప్పింది, ఈరోజు ఇండైరెక్ట్గా చెప్పింది. ఈరోజు డైరెక్ట్గా ముగ్గురు పేర్లు తీసుకుంది. అటు మెగా కృష్ణారెడ్డి, అప్పటి ఆ కాంట్రాక్టర్పై కేసులు ఎందుకు లేవు, అప్పటి ఏఎన్సీలకు సంబంధించి ఏసీబీ రైట్స్ జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాటిని ఇంకా పూర్తిగా ఎందుకు విచారించలేదు? ఒకవేళ పూర్తిగా విచారిస్తే వీళ్ళ పేర్లు బయటపడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి కావాలని హరీష్ రావుకు సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇదంతా రేవంత్ రెడ్డి వెనకాల హరీష్ రావు నడిపిస్తున్నాడు, కేవలం కేసీఆర్ను బదనాం చేయడానికి మాత్రమే అని చెప్పేసి. కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద ప్రాజెక్టు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే అన్నట్టు నిజాం రాజులాగా సంపాదించుకోవాలని అనుకున్నాడు, కానీ నిజాం రాజు లాగా పేరు సంపాదించాడు. మా నాన్న ఖచ్చితంగా 200 ఏళ్ళ తర్వాత కూడా కాళేశ్వరం గురించి మాట్లాడితే ఖచ్చితంగా మా నాన్న గుర్తొస్తాడని చెప్పేసి కేసీఆర్కు డబ్బు మీద కానీ తిండి మీద కానీ వ్యామోహం లేదు అంటూనే మరో పక్కన సొంత పార్టీ నేతలపైనే చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. మరో పక్కన ఇంత వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. నిన్న అర్ధరాత్రి వరకు కాళేశ్వరం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హరీష్ రావు కూడా చాలా డిఫెండ్ చేయడం జరిగింది. సో డిఫెండ్ చేసిన తర్వాత కూడా మంత్రులు మాకు మాట్లాడనివ్వడానికి టైం ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన ప్రతులను అది గన్ పార్క్ దగ్గర చెత్తబుట్టలో పడేసి వాళ్ళ నిరసన కార్యక్రమం కూడా తెలిపారు. మరో పక్కన కాళేశ్వరం సంబంధించి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని టోటల్గా బాధ్యుడు చేయాలని ఇండైరెక్ట్గా వాళ్ళే అవినీతిలో పాల్గొన్నారు, వాళ్ళు అవినీతి చేస్తే శిక్ష మాత్రం మా నాన్నకు పడుతుందని చెప్పేసి కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓవరాల్గా ఈ వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల్లో ఇప్పటికే కవిత గతంలో చేసిన దయ్యాలకు సంబంధించి వ్యాఖ్యలకు సంబంధించి అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసుకుంటూ వచ్చింది. ఈసారి డైరెక్ట్గా కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మొత్తం వీళ్ళే ముగ్గురు అని చెప్పేసి ఓవరాల్గా ప్రెస్ మీట్ పెట్టడంతో సో ఇప్పటికీ మళ్ళీ మరొక ఆయుధాన్ని అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ కవిత ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా
రాజకీయ వర్గాలు అయితే కవిత పెట్టిన ప్రెస్ మీట్ చాలా హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలపైనే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్న పరిస్థితి.